తిరుపతి జిల్లా అగరాల దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల డిపో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. తిరువణమలై నుంచి తిరుపతికి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా అగరాల దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల డిపో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. తిరువణమలై నుంచి తిరుపతికి వస్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, రోడ్డు ప్రమాదం అసలు ఎలా జరిగింది? గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? నీలిమ మొత్తం మీద పౌర్ణమి సందర్భంగా యాక్చువల్గా ఈ రోజు పౌర్ణమి, ఈ నేపథ్యంలో ఆర్టీసీ కూడా ఎక్కువ బస్సుల్ని అటు తిరువణమలైకి నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే వెళ్ళిపోయి అక్కడికి చేరుకొని అక్కడ గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు తిరుపతి నుంచి ఎక్కువగా వెళ్తుంటారు. అలా ఎక్కువ ట్రిప్స్ కూడా తిరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి సుమారుగా 11:30-12 ప్రాంతంలో తిరుమలై నుంచి తిరుపతికి వస్తున్న క్రమంలో చంద్రగిరి వద్ద కల్వర్టును ఢీకొని బస్సు తప్పింది. ఈ నేపథ్యంలో 30 మందికి గాయాలైంది. మా అందరూ కూడా ఇమీడియట్ గా రుయా హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతానికి వాళ్ళ పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఇమీడియట్ గా డాక్టర్లు వాళ్ళకి వైద్య సేవలు అందించారు. అధికారులు కూడా యాక్సిడెంట్ జరిగిన వెంటనే పట్టించుకున్నారు. పలు అంబులెన్స్ ద్వారా, అంటే ఎక్కువ మంది గాయపడటంతో పలు అంబులెన్స్ ద్వారా అందరినీ కూడా ఇమీడియట్ గా రుయాకు తరలించారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా అంతరాత్రైనా ఇమీడియట్ గా అక్కడికి వచ్చి సహాయ చర్యల్లో భాగస్వామ్యం అయ్యారు. మొత్తంగా డ్రైవరు ఏమన్నా కాస్త కొనుక్కు తీసాడా లేదంటే ఏం జరిగిందనేది కూడా తెలియాల్సి ఉంది. నిర్మ. థ్యాంక్ యూ దినేష్. కొద్దిగా